హాయ్ ఫ్రెండ్స్, ప్రేమ కథల ప్రపంచంలోకి స్వాగతం. ఒకరోజు రమ్య కాలేజీ నుండి ఇంటికి వచ్చేసరికి ఇంట్లో చాలామంది ఉంటారు. దీంతో రమ్యకు అసలు ఇంట్లో ఏం జరుగుతుందో అర్థం కాదు. ఇంతలోనే రమ్య వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి, ఏంటే బొమ్మలా నిల్చొని ఉండిపోయావు? అక్క గదిలో ఒక్కతే రెడీ అవుతూ ఉంది. నువ్వు వెళ్ళి తనకి రెడీ అవ్వడంలో కొంచెం సహాయం చెయ్యి అని అంటుంది. దీంతో రమ్య, అమ్మ అసలు ఏం జరుగుతుంది? నువ్వు ఏం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావడం లేదు. అయినా ఇంట్లో ఈ హడావిడి ఏంటి? నేను కాలేజీకి వెళ్ళేటప్పుడు అంతా సైలెంట్గా ఉన్నారు, అలాంటిది నేను ఇంటికి వచ్చేసరికి ఇలా హడావిడి ఉంది ఏంటి అని అడుగుతుంది. దీంతో రమ్య వాళ్ళ అమ్మ, ఏం లేదే, ఈరోజు మీ అక్కను చూసుకోవడానికి పెళ్లివారు వచ్చారు. వారు సడన్గా ఉదయం నువ్వు కాలేజీకి వెళ్ళిపోయిన తర్వాత ఫోన్ చేసి వస్తున్నాం అని చెప్పారు. దీంతో అప్పటికప్పుడు ఈ ఏర్పాట్లన్నీ చేశాం. అదిగో ఆ మధ్యలో వైట్ షర్ట్ వేసుకొని కూర్చున్నాడు కదా, అతనే మీ అక్కని పెళ్లి చేసుకోవడానికి వచ్చిన అబ్బాయి అని కార్తీక్ను రమ్య వాళ్ళ అమ్మ చూపిస్తుంది. దీంతో రమ్య కార్తీక్ వంక చూస్తుంది. కార్తీక్ని చూసిన వెంబడే రమ్య షాక్ అవుతుంది. ఎందుకంటే కార్తీక్ ఎవరో కాదు, తన స్నేహితురాలు వాసుకి అన్న. ఇదివరకే రమ్య కార్తీక్ను తన ఫ్రెండ్ వాసుకి వాళ్ళ ఇంట్లో చూసి ఉంటుంది. కార్తీక్ను రమ్య మొదటిసారి చూసిన క్షణమే కార్తీక్తో ప్రేమలో పడిపోతుంది. ఎందుకంటే కార్తీక్ను అంత హ్యాండ్సమ్గా, ఫిట్గా, బాడీతో చూడడం ఏ అమ్మాయికైనా నచ్చే అంతలా అందంగా ఉంటాడు. దీంతో రమ్య కార్తీక్ని చూడటానికే కావాలని వాసుకి ఇంటికి ఏదో ఒక వంక చెప్పి వెళ్ళేది. కార్తీక్ను దూరం నుండి చూస్తూనే మైమర్చిపోయేది. రాత్రిపూట కూడా కార్తీక్ని తన కలల రాకుమారుడిగా ఊహించుకునేది. ఎలాగైనా కార్తీక్ను పెళ్లి చేసుకోవాలి అని అనుకునేది. అలాంటి కార్తీక్ను ఈరోజు తన ఇంట్లో, అది కూడా తన అక్కకు కాబోయేవాడిగా చూసి రమ్య తట్టుకోలేకపోతుంది. ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి. గాయత్రి చిన్నప్పుడే తన అమ్మ చనిపోవడంతో గాయత్రి వాళ్ళ నాన్న రమ్య వాళ్ళ అమ్మను రెండవ వివాహం చేసుకొని ఉంటాడు. అంటే గాయత్రికి రమ్య వాళ్ళ అమ్మ సవతి తల్లి. కానీ ఏ రోజు కూడా రమ్య వాళ్ళ అమ్మ గాయత్రిని సవతి తల్లిలాగా చూడదు. సొంత కూతురులాగే గాయత్రిని చూస్తుంది. ఒక రకంగా చెప్పాలి అంటే తన కూతురు రమ్య కంటే కూడా గాయత్రి అంటేనే రమ్య వాళ్ళ అమ్మకి చాలా ఇష్టం. దీంతో రమ్యకి గాయత్రి పైన అసూయ కలిగేది. ఎందుకంటే గాయత్రి అసలు తన సొంత అక్కే కాదు. అలాంటిది మా అమ్మ నాకంటే కూడా గాయత్రి పైనే ఎక్కువ ప్రేమ చూపిస్తుంది అని రమ్య ఎప్పుడు గాయత్రి పైన అసూయపడేది. ఇది ఇలా ఉండగా తాను ప్రేమించిన వ్యక్తిని తన అక్క గాయత్రి ఎగరేసుకుని పోయేలా ఉండడంతో రమ్యకి తన అక్కపై అసూయ మరింత పెరుగుతుంది. ఇది ఇలా ఉండగా గాయత్రిని చూసినటువంటి పెళ్ళికొడుకు తరపు వాళ్ళు గాయత్రిని నచ్చుతారు. దీంతో మంచి పెళ్లి ముహూర్తాన్ని ఫిక్స్ చేస్తారు. ఇది ఇలా ఉండగా ఎలాగైనా తాను ప్రేమించిన వాడిని తానే దక్కించుకోవాలి, కానీ తన అక్కకు వదిలివేయను అని రమ్య బలంగా ఫిక్స్ అవుతుంది. ఆ మరుసటి రోజు నుండి ఆ పెళ్లిని ఆపడానికి రమ్య చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. కానీ ప్రతి ప్రయత్నం ఫెయిల్ అవుతుంది. ఒకరోజు కార్తీక్ ఫోన్కు ఒక అన్నోన్ నెంబర్ నుండి, నీకు కాబోయే భార్య గాయత్రి, అలాగే నేను ఒకరినొకరు ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించుకుంటున్నాము. మర్యాదగా నువ్వు ఈ పెళ్ళిని చేసుకోకపోతే మంచిది అని ఒక అన్నోన్ నెంబర్ నుండి మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ని చూసినటువంటి కార్తీక్ దాన్ని పిచ్చలైట్గా తీసుకుంటాడు. ఎందుకంటే కార్తీక్ పెళ్లి చూపులు జరిగిన మరుసటి రోజు నుండే గాయత్రితో ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు. గాయత్రితో మాట్లాడుతున్నప్పుడు ఎప్పుడూ కూడా గాయత్రి పైన తనకి అనుమానం రాలేదు. అంతేకాకుండా తన మాటల్లో చాలా నిజాయితీ కార్తీక్కు కనిపిస్తుంది. దీంతో దాన్ని ఎవరో గిట్టని వారు పంపించి ఉంటారు అని కార్తీక్ దాన్ని లైట్గా తీసుకుంటాడు. ఇది ఇలా ఉండగా పెళ్లి రోజు రానే వస్తుంది. రమ్య తన కలల రాకుమారుడిగా ఊహించుకున్నటువంటి కార్తీక్ తన అక్క మెడలో తాళి కడుతూ ఉండగా ఆ దృశ్యాన్ని చూసినటువంటి రమ్య హృదయం బద్దలవుతుంది. ఇక గాయత్రి కార్తీక్ భార్యగా అత్తవారింట్లో అడుగు పెడుతుంది. కార్తీక్ ఉద్యోగం హైదరాబాద్లో చేస్తూ ఉండడంతో కార్తీక్ పెళ్లి జరిగిన 2 రోజులకే గాయత్రిని తీసుకొని హైదరాబాద్లోని తన రూమ్కి షిఫ్ట్ అవుతాడు. ఇక ఆ రోజు సాయంత్రం గాయత్రి వంటగదిలో వంట చేస్తూ ఉండగా కార్తీక్
వెనక నుండి వచ్చి గాయత్రిని గట్టిగా హత్తుకొని తన చెంపపై ముద్దులు పెడుతూ, చూడు వెంటనే తొందరగా వంట కంప్లీట్ చేసేయి, మనం ఈరోజు తొందరగా భోజనం చేసి మన మొదటి రాత్రిని చేసుకుందామని కార్తీక్ గాయత్రితో అంటాడు. దీంతో గాయత్రి శ్రీవారికి మొదటి రాత్రి గురించి చాలా ఉత్సాహంగా ఉన్నారు అని అంటుంది. అప్పుడు కార్తీక్ మాట్లాడుతూ, తొలి రాత్రి అనేది ప్రతి మగవాడి ఒక కళ, దానికోసం చాలా సంవత్సరాల నుండి ఎదురు చూస్తూ ఉంటారు. నాకు ఇన్ని రోజులకి ఇంత అందమైన అమ్మాయితో, అంతేకాకుండా ఇంత మంచి క్యారెక్టర్ ఉన్నటువంటి అమ్మాయితో మొదటి రాత్రి చేసుకోబోతున్నందుకు చాలా ఉత్సాహంగా ఉంది. నువ్వు మాటలు ఆపి తొందరగా పని ముగించు అని గాయత్రికి చెప్పి బెడ్రూమ్లోకి వెళ్ళి తన ప్లాన్స్లో తను ఉంటాడు. ఇక గాయత్రి తొందరగా వంటను కంప్లీట్ చేసి కార్తీక్ను భోజనానికి పిలుస్తుంది. ఇద్దరు తొందరగా భోజనం కంప్లీట్ చేస్తారు. ఇక కార్తీక్ బెడ్రూమ్లోకి వెళుతూ తొందరగా వచ్చేయి అని గాయత్రిని అంటాడు. దీంతో గాయత్రి కూడా తన పనులు అన్నీ ముగించుకొని బెడ్రూమ్లోకి వెళ్తుంది. ఇక కార్తీక్ గాయత్రిని గట్టిగా హత్తుకొని తన అందాలను ఒక్కొక్కటిగా తడుముతూ ఆ రోజు రాత్రి గాయత్రిలో కలిసిపోతాడు. ఆ రోజు రాత్రి గాయత్రి అలాగే కార్తీక్లకు ఒక తీయని రాత్రిగా గుర్తుండిపోతుంది. అలా అలా వాళ్ళ కాపురం సాగిపోతూ ఉంటుంది. గాయత్రి అలాగే కార్తీక్లు ఎంతో అన్యోన్యంగా ఒకరిపై ఒకరు ప్రేమను చూపించుకుంటూ ప్రతి చిన్న కష్టంలోనూ అలాగే ఆనందంలోనూ ఒకరినొకరు తోడుగా ఉంటూ వాళ్ళ జీవితాన్ని గడుపుతూ ఉంటారు. ఇది ఇలా ఉండగా అటువైపు ఉన్నటువంటి రమ్య తన కలల రాకుమారుడు అయినటువంటి కార్తీక్ గురించే ఆలోచిస్తూ ఉంటుంది. తనకు కావలసిన వాడు తన అక్కకు భర్తగా వెళ్ళాడు. ఇప్పుడు వాళ్ళిద్దరూ ఎంతో ఆనందంగా గడుపుతున్నారు. ఎలాగైనా కార్తీక్ను తాను దక్కించుకోవాలి అని గాయత్రి ఆలోచిస్తూ ఉంటుంది. అందులోనూ కార్తీక్ అలాగే గాయత్రిలో హైదరాబాద్లో ఉంటున్నారు. నేనేమో వరంగల్లో ఉంటున్నాను. దీంతో కార్తీక్ను దక్కించుకోవడం తనకు కష్టంగా ఉంది అని భావిస్తుంది. అప్పుడే రమ్యకు ఒక మంచి ఆలోచన వస్తుంది. నేను ఎంఎస్సి ఫిజిక్స్ను హైదరాబాద్లోని కాలేజీలో జాయిన్ అవుతే హైదరాబాద్లో తెలిసిన వాళ్ళు ఎవరూ ఉండరు కాబట్టి నేను కార్తీక్ అలాగే తన అక్క దగ్గరే ఉంటే కార్తీక్ను తన బుట్టలో వేసుకోవడానికి అవకాశం దొరుకుతుంది అని రమ్య ప్లాన్ వేస్తుంది. అనుకున్నదే తడువుగా తన అమ్మా నాన్నల దగ్గరికి వెళ్ళి, అమ్మ, నేను ఎంఎస్సి ఫిజిక్స్ను హైదరాబాద్లోని ఓయూ క్యాంపస్లో చేయాలి అనుకుంటున్నాను. హైదరాబాద్లో మనకు తెలిసిన వాళ్ళు ఎవరూ లేరు కాబట్టి నేను అక్క వాళ్ళ ఇంట్లో ఉండి చదువుకుంటాను అని అంటుంది. ఆ మాటలు విన్న రమ్య తల్లి, ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా? నువ్వు అక్క వాళ్ళ ఇంట్లో ఉండడం ఏంటి? వాళ్లకు ఈ మధ్యే పెళ్ళి అయ్యింది. వాళ్ళ మధ్యలో నువ్వు వెళ్తే వాళ్ళకు ఇబ్బందిగా ఉంటుంది. అయినా నువ్వు వయసుకు వచ్చిన అమ్మాయివి. అలా వేరే వాళ్ళ ఇంట్లో, అందులోనూ బావ వాళ్ళ ఇంట్లో ఉండడం అస్సలు మంచిది కాదు. నలుగురు చూస్తే 4 రకాలుగా అనుకుంటారు. నువ్వు హైదరాబాద్కి వెళ్ళడానికి నేను అస్సలు ఒప్పుకోను. ఒకవేళ నువ్వు ఖచ్చితంగా హైదరాబాద్లోనే నీ చదువును చేయాలి అనుకుంటే నువ్వు ఏదైనా హాస్టల్లో ఉండి నీ చదువును కంప్లీట్ చేయి తప్ప అక్క వాళ్ళ ఇంట్లో ఉండడానికి నేను అస్సలు ఒప్పుకోను. నీ కారణంగా వాళ్ళ మధ్యలో ఏమైనా మనస్పర్ధలు రావచ్చు. కాబట్టి నువ్వు ఏదైనా హాస్టల్లో ఉండు అని వాళ్ళ అమ్మ రమ్యతో అంటుంది. దీంతో రమ్య ప్లాన్ బెడిసి కొడుతుంది. ఫస్ట్ అయితే హైదరాబాద్కి వెళ్తాను, ఆ తర్వాత ఎలాగైనా జరుగుతుంది అని మనసులో అనుకొని, సరే అమ్మ, నువ్వు చెప్పినట్టే నేను హైదరాబాద్లో ఏదైనా హాస్టల్లో ఉండి చదువుకుంటాను అని అంటుంది. ఇక ఆ మరుసటి రోజు రమ్యను కాలేజీలో జాయిన్ చేయడానికి తన అమ్మా నాన్న హైదరాబాద్కి వస్తారు. తను హైదరాబాద్కి వస్తున్న విషయం గాయత్రికి ఫోన్ చేసి చెప్పడంతో గాయత్రి, అమ్మ, మీరు ఎలాగో హైదరాబాద్కి వస్తున్నారు కదా, మా ఇంటికి ఒకసారి రండి అని చెప్తుంది. దీంతో కాలేజీలో జాయిన్ చేయడానికంటే ముందే రమ్య అలాగే తన తల్లిదండ్రులు గాయత్రి అలాగే కార్తీక్ల ఇంటికి వెళ్తారు. ఇక ఆ రోజు భోజనం చేసిన తరువాత కార్తీక్ తన మామయ్యతో మాట్లాడుతూ, మామయ్య, అసలు మీరు హైదరాబాద్కి ఏ పని మీద వచ్చారు అని అడుగుతారు.
ఇంతలో రమ్య తండ్రి మాట్లాడుతూ, ఏమీ లేదు బాబు, మీ మరదలు రమ్య ఎంఎస్సి ఫిజిక్స్ చదవాలి అని అనుకుంటుంది, అందుకే తనను ఓయూ కాలేజీలో జాయిన్ చేయడానికి వచ్చాను అని అంటాడు. దీంతో కార్తీక్ తను హైదరాబాద్లో కాలేజీలో జాయిన్ అవుతే మరి ఎక్కడ ఉంటుంది అని అడుగుతాడు. దీంతో రమ్య తండ్రి, హాస్టల్ ఉంది కదా బాబు, అందులో ఉండి తన చదువును కంప్లీట్ చేస్తుంది అని అంటాడు. దీంతో కార్తీక్, ఏం మాట్లాడుతున్నారు మావయ్య గారు, ఇక్కడ మేము ఉండగా ఎవరూ లేనట్టు తను హాస్టల్లో ఉండడం ఏంటి, మేమున్నాం కదా, తను ఇక్కడే ఉండి ప్రతిరోజు కాలేజీకి వెళ్ళి వస్తుంది అని కార్తీక్ తన మామయ్యతో చెప్తాడు. దీంతో రమ్య తల్లి మాట్లాడుతూ, బాబు తను ఇక్కడ ఉంటే మీకు ఇబ్బందిగా ఉంటుంది, తను హాస్టల్లోనే ఉండని అని తన అల్లుడితో చెప్తుంది. దీంతో గాయత్రి కలగజేసుకొని, అమ్మ మీరు ఏం మాట్లాడుతున్నారో మీకైనా అర్థమవుతుందా, నా చెల్లి నా ఇంట్లో ఉంటే మాకు ఎందుకు ఇబ్బందిగా ఉంటుంది, నువ్వు మరేం మాట్లాడకుండా రమ్యను ఇక్కడే వదిలి వెళ్ళండి, తను మా ఇంట్లోనే ఉండి తన చదువులు కంప్లీట్ చేస్తుంది అని తన తల్లికి చెప్తుంది. ఎంత చెప్పినా కూడా కార్తీక్ అలాగే గాయత్రిలు వినిపించుకోకపోవడంతో రమ్య తల్లిదండ్రులు రమ్యను కాలేజీలో జాయిన్ చేసి కార్తీక్ అలాగే గాయత్రిల ఇంటి నుండే ప్రతిరోజు అప్ అండ్ డౌన్ చేయమని చెప్పి వాళ్ళు వరంగల్కి వెళ్ళిపోతారు. ఇక తను అనుకున్న విధంగానే కార్తీక్ ఇంట్లో తిష్ట వేయడంతో రమ్య చాలా ఆనందపడుతుంది. ఇక కార్తీక్ అలాగే గాయత్రిలను విడగొట్టడమే తన తదుపరి టార్గెట్ అని రమ్య అనుకుంటుంది. ఆ రోజు సాయంత్రం కార్తీక్ ఆఫీస్ నుండి ఇంటికి వచ్చిన తర్వాత బెడ్రూమ్లోని వెళ్ళి వాష్రూమ్లో స్నానం చేయడానికి వెళ్ళి ఉంటాడు. ఇక తన బావతో ఏదో ఒక వంక పెట్టుకొని మాట్లాడుదాం అనుకొని రమ్య తన బావ బెడ్రూమ్లోకి వెళ్తుంది. దీంతో బెడ్రూమ్లో కార్తీక్ ఉండడు. అప్పుడే వాష్రూమ్ నుండి తలుపును తీసుకొని కార్తీక్ బయటకి వస్తాడు. కార్తీక్ స్నానం చేసి టవల్ను కట్టుకొని బనియన్ పైన బయటకు వస్తాడు. ఇక కార్తీక్ను ఆ పొజిషన్లో చూసిన రమ్య మతిపోతుంది. ఇప్పటి వరకు తన బావపై ఉన్న ప్రేమ కాస్త వ్యామోహంగా మారిపోతుంది. ఇక కార్తీక్ మాట్లాడుతూ, రమ్య నువ్వేంటి బెడ్రూమ్లోకి సడన్గా వచ్చావు, నేను బట్టలు మార్చుకున్న తరువాత బయటకు వస్తాను, కొంచెం బయటకు వెళ్తావా అని రమ్యను అంటాడు. దీంతో రమ్య, సారీ బావగారు, మీరు స్నానం చేస్తున్నారని తెలియక నేను లోపలికి వచ్చేశాను, నన్ను క్షమించండి అని చెప్పి రమ్య బయటకు వెళ్ళిపోతుంది. ఇక రమ్య తన రూమ్లోకి వెళ్ళి తన బావ కార్తీక్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఇప్పటి వరకు కార్తీక్ను ప్యాంట్ అలాగే షర్ట్లో చూసినటువంటి రమ్య ఒక్కసారిగా తన బావని టవల్ అలాగే బనియన్ పైన చూసేసరికి రమ్య మనసులో తన బావపై కోరికలు ఒక్కసారిగా పెరిగిపోతాయి. ఇక ఆ రోజు రాత్రి భోజనం చేసిన తరువాత కార్తీక్ అలాగే గాయత్రిలు బెడ్రూమ్లోకి వెళ్ళి పడుకుంటారు. అలాగే రమ్య కూడా తన బెడ్రూమ్లోకి వెళ్ళి తాను వెళ్ళిపోతుంది. ఇక బెడ్రూమ్లోకి వెళ్ళిన రమ్యకు అసలు మనసున పట్టదు. దీంతో తన బెడ్రూమ్ నుండి బయటకు వస్తుంది. ఇక హాల్లోకి వచ్చిన రమ్యకు బెడ్రూమ్ నుండి కార్తీక్ అలాగే గాయత్రిల నవ్వులు బయటకు వినిపిస్తాయి. దీంతో రమ్యకు మనసులో గాయత్రిపై ఈర్ష అలాగే అసూయలు వస్తాయి. నేను ప్రేమించిన వాడిని తన అక్క గాయత్రి పెళ్లి చేసుకొని రాజభోగాలు అనుభవిస్తూ కార్తీక్ను సొంతం చేసుకుంది. తన స్థానంలో ఉండాల్సిన నేనేమో ఇలా పిచ్చిదానిలాగా కార్తీక్ గురించి ఆలోచిస్తూ హాల్లో ఉండిపోయాను. తను మాత్రం బెడ్రూమ్లో కార్తీక్తో సుఖపడుతూ ఉంది అని గాయత్రిపై చాలా కోపాన్ని, ఈర్షను పెంచుకుంటుంది. ఇది ఇలా ఉండగా కార్తీక్ అలాగే గాయత్రిల మధ్య చిచ్చు పెట్టాలి అని రమ్య ఫిక్స్ అవుతుంది. ఇందులో భాగంగానే గాయత్రి వంటగదిలో వంట చేస్తూ ఉంటుంది. తన ఫోన్ మాత్రం బెడ్రూమ్లో ఉంటుంది. బెడ్రూమ్లో కార్తీక్ తన పని తాను చేసుకుంటూ ఉంటాడు. ఇంతలో గాయత్రి ఫోన్కు ఒక నెంబర్ నుండి వాట్సాప్ మెసేజ్ వస్తుంది. దీంతో కార్తీక్ గాయత్రికి ఈ టైంలో ఎవరు మెసేజ్ చేసి ఉంటారు అని గాయత్రి ఫోన్ను తీసుకొని ఆ మెసేజ్ను ఓపెన్ చేస్తాడు. ఆ మెసేజ్ను ఒక అబ్బాయి పంపించి ఉంటాడు. ఆ అబ్బాయి, గాయత్రి ఎంతకాలమైంది మన ఇద్దరం కలుసుకొని, పెళ్ళి అయిపోతే మాత్రం
మాత్రం నన్ను ఇంతలా మర్చిపోతావా? పెళ్ళికి ముందు మనిద్దరం గడిపిన తీపి జ్ఞాపకాలు నువ్వు మర్చిపోయావా? నాకు ఇప్పుడు ఆ జ్ఞాపకాలు గుర్తుకు వస్తూ ఉన్నాయి. నువ్వు ఎప్పుడైనా వరంగల్కి వచ్చినప్పుడు మనిద్దరం మరోసారి కలుద్దాం అని ఆ మెసేజ్లో ఉంటుంది. ఆ మెసేజ్ను చదివిన కార్తీక్ మతిపోతుంది. ఎందుకంటే ఎంతో డీసెంట్గా కనీసం పరాయి మగాన్ని కన్నెత్తి కూడా చూడని గాయత్రికి ఇలాంటి మెసేజ్ రావడం ఏంటి అని కార్తీక్ మనసులో అనుకుంటాడు. కానీ గాయత్రి దగ్గర మాత్రం ఈ విషయాన్ని చెప్పడు. ఇక ఆ రోజు నుండి రమ్య ఏదో ఒక ప్లాన్ చేస్తూ కార్తీక్ను గాయత్రి పైన అనుమానం మరింత పెరిగేలా చేస్తూ ఉంటుంది. దీంతో కార్తీక్ ఇదివరకటిలాగా గాయత్రితో ఉండడు. మెల్లిమెల్లిగా గాయత్రి పైన కోపం అలాగే చిరాకు పెరుగుతూ ఉంటుంది. ప్రతి చిన్న విషయానికి గాయత్రి పైన కోప్పడుతూ ఉంటాడు. ఇక రమ్య చేసిందంతా చేసి ఏమీ తెలియనట్టు తన అక్కతో మాట్లాడుతూ, ఏమైందక్క, ఈ మధ్య భావనితో ఇంతకుముందులాగా ఉండడం లేదు. తను బయట ఎవరినైనా అమ్మాయిని ప్రేమిస్తున్నాడేమో, అందుకే నిన్ను ఇలా అసహ్యించుకుంటున్నాడు అని తన అక్కతో అంటుంది. అప్పుడు గాయత్రి, చూడు రమ్య, నువ్వు ఎంతలో ఉండాలో అంతలో ఉంటే మంచిది. మీ బావ కార్తీక్ గురించి నాకు పూర్తిగా తెలుసు. తను అలాంటి వాడు కాదు. నువ్వు అనవసరంగా నాకు లేని అనుమానాన్ని నాలో కలిగించకు. నువ్వు వచ్చిన పని చూసుకుంటే మంచిది అని రమ్యపై కోప్పడుతుంది. ఇది ఇలా ఉండగా ఒకరోజు గాయత్రికి వాళ్ళ అమ్మ ఫోన్ చేసి, అమ్మ గాయత్రి, మీ నాన్నగారికి ఈ మధ్య ఆరోగ్యం అస్సలు బాగుండడం లేదు. తను మీ ఇద్దరిని చూడాలి అనుకుంటున్నాడు. కాబట్టి నువ్వు అలాగే రమ్య ఇద్దరూ ఒకసారి ఇంటికి వచ్చి పోండి అని ఫోన్ చేస్తుంది. దీంతో గాయత్రి, నాన్నకు ఆరోగ్యం బాగాలేదంట, మనిద్దరం ఒకసారి వరంగల్కి వెళ్ళి వద్దాం అని తన చెల్లి రమ్యతో అంటుంది. దీంతో రమ్య, అక్క, నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి నేను ఇప్పుడు రాలేను. కావాలంటే నువ్వు వెళ్ళు, నేను నా ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత వెళ్తాను అని రమ్య తన అక్కతో అంటుంది. దీంతో గాయత్రికి రమ్యను ఒక్కదాన్నే అక్కడే వదిలిపెట్టి వెళ్ళడం ఇష్టం లేకపోయినప్పటికీ కూడా తన తండ్రిని చూడడం కోసం తప్పనిసరి పరిస్థితుల్లో రమ్యను వదిలిపెట్టి గాయత్రి వరంగల్కి వెళ్తుంది. దీంతో ఇంట్లో రమ్య అలాగే కార్తీక్ ఇద్దరే ఉంటారు. ఇక ఇదే మంచి సమయం అని భావించిన రమ్య కార్తీక్ను ఎలాగైనా తన అక్క వచ్చేలోపే వశం చేసుకోవాలి అని భావించి ఆ రోజు రాత్రి కార్తీక్ దగ్గరికి వెళ్ళి, బావా, నువ్వు ఈ మధ్య ఎందుకు అంత బాధగా ఉంటున్నావో నాకు తెలుసు. మా అక్క క్యారెక్టర్ గురించి నీకు తెలియడం వల్లే కదా నువ్వు ఇంత బాధపడుతున్నావు అని అంటుంది. దీంతో కార్తీక్ మాట్లాడుతూ, మీ అక్క క్యారెక్టర్ గురించి మంచిది కాదు అని నీకు ముందే తెలుసా అని రమ్యను అడుగుతాడు. దీంతో రమ్య మాట్లాడుతూ, పెళ్ళికి ముందే తను 2-3 అబ్బాయిలతో తను ప్రేమాయణం నడిపింది. ఆ విషయాలన్నీ దాచిపెట్టి నీకు ఇచ్చి పెళ్లి చేశారు. పెళ్లి జరగడానికంటే ముందే నీకు ఈ విషయాన్ని నేను చెప్పాలి అనుకున్నాను. కానీ చేజేతులారా అక్క జీవితాన్ని నాశనం చేయడం ఇష్టం లేక నేను చెప్పలేదు అని రమ్య తన బావతో అంటూ, నిన్ను మోసం చేయాలి అని మా అక్కకు ఎలా అనిపించిందో అని ఏడుస్తూ తన బావను హత్తుకుంటుంది. ఆ ఊహించని పరిణామానికి కార్తీక్ షాక్ అవుతాడు. రమ్య తను గట్టిగా హత్తుకోవడం అలాగే తన భార్య తనను మోసం చేయడంతో కార్తీక్కు ఏం చేయాలో అర్థం కాదు. ఇక రమ్య కార్తీక్ను తన చేతులతో తడుముతూ ఉండడంతో కార్తీక్ మనసులో ఫీలింగ్స్ ప్రారంభం అవుతాయి. కార్తీక్ మనసులో తన భార్య చెల్లెలు అయిన రమ్య పట్ల నేను తప్పుగా ప్రవర్తించడం మంచిది కాదేమో అన్న ఆలోచన వస్తుంది. కానీ తన భార్య తనను మోసం చేసినప్పుడు నేను తనని మోసం చేయడంలో తప్పేమీ లేదు అని భావించి ఆ రోజు కార్తీక్ రమ్యను ఆక్రమిస్తాడు. ఆ రోజు రాత్రి కార్తీక్ రమ్యతో పూర్తిగా స్వర్గంలో తేలిపోతాడు. ఇక రమ్య కూడా దొరికిందే అవకాశం అని భావించి రెచ్చిపోతుంది. ఇక ఆ మరుసటి రోజు కార్తీక్ ఆఫీస్కి వెళ్తూ ఉండగా తన ఫ్రెండ్ నరసింహ కనిపిస్తాడు. తను ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ ఉంటాడు. దీంతో కార్తీక్ నరసింహతో మాట్లాడుతూ, చూడు నరసింహ, నేను నీకు ఒక నెంబర్ని ఇస్తాను. ఆ నెంబర్ ఎవరిదో నువ్వు కనుక్కొని చెప్పగలవా? అలాగే ఆ నెంబర్ను వాడుతున్నటువంటి వ్యక్తి ప్రస్తుతం
ఏ లొకేషన్లో ఉన్నాడో నువ్వు చెప్పగలవా అని అడుగుతాడు. దీంతో నరసింహ అది నాకు 5 నిమిషాల పని, వెంటనే నువ్వు నాకు ఆ నెంబర్ని చెప్పు అని అంటాడు. దీంతో కార్తీక్ ఏ నెంబర్ నుండి అయితే గాయత్రి ఫోన్కి మెసేజ్ వచ్చిందో ఆ నెంబర్ను నరసింహకు ఇస్తాడు. దీంతో నరసింహ దాన్ని చెక్ చేసి ఈ నెంబర్ రమ్య అనే అమ్మాయి పేరు మీద ఉంది అని చెప్తాడు. ఆ మాటలు విన్న కార్తీక్ షాక్ అవుతాడు. అంటే ఇన్ని రోజుల పాటు ఒక అబ్బాయి పేరుతో గాయత్రికి వచ్చిన మెసేజ్లు రమ్య పంపిందా అని అనుకుంటాడు. ఇక ఇంటికి వెళ్ళి రమ్య సోఫాలో కూర్చొని ఉండగా రమ్య ముందుకు వెళ్ళి ఆ నెంబర్కు ఫోన్ చేస్తాడు. దీంతో రమ్య ఫోన్ రింగ్ అవుతుంది. అప్పుడే కార్తీక్కు ఒక విషయం తెలుస్తుంది. రమ్య దగ్గర 2 సిమ్లు ఉన్నాయి. ఎవరికీ తెలియకుండా మరొక సిమ్ను రమ్య మెయింటైన్ చేస్తూ ఉంటుంది. ఆ సిమ్ ద్వారానే రమ్య తన అక్కపై అనుమానం వచ్చేలా మెసేజ్లు పంపింది అన్న విషయం కార్తీక్కు అర్థమవుతుంది. దీంతో రమ్యను నిలదీయగానే రమ్య నిజం బయటపడిపోవడంతో అవును, నేనే ఆ నెంబర్తో గాయత్రికి మెసేజ్ పెట్టాను. ఎందుకంటే నువ్వు మా అక్కని పెళ్లి చూపులు చూడటానికి కంటే ముందే మీ చెల్లెలు వాసుకి ద్వారా మీ ఇంటికి వచ్చినప్పుడు మిమ్మల్ని మొదటిసారి చూసినప్పుడే ఎలాగైనా మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలి అని ఫిక్స్ అయ్యాను. నా కర్మకాలి మీరు నా అక్కని పెళ్లి చేసుకోవడానికి వచ్చారు. మీ ఇద్దరి పెళ్ళిని ఆపడానికి నేను శతవిధాలా ప్రయత్నించాను. కానీ ఏ ప్రయత్నం కూడా సఫలం కాలేదు. అందుకే నిన్ను ఎలాగైనా దక్కించుకోవాలి అని నేను ఈ నాటకం మొత్తాన్ని ఆడాను అని కార్తీక్కు నిజాన్ని చెప్పేస్తుంది. దీంతో కార్తీక్ రమ్య చెంపను చెల్లుమనిపించి మీ అక్క కాపురంలో నిప్పులు పోయడానికి నీకు సిగ్గు అనిపించలేదా? అయినా నీ అక్కని మోసం చేయాలి అని నీకు ఎలా అనిపించింది అని అంటాడు. దీంతో రమ్య మాట్లాడుతూ నిజంగా నీకు గాయత్రి పైన అంత ప్రేమ ఉంటే నాతో తప్పు ఎలా చేశావు? నిజంగా నువ్వు గాయత్రిని ప్రేమిస్తూ ఉంటే బయటి వాళ్ళు ఎంత అనుమానం కలిగించినా కూడా నిజమైన ప్రేమ నీలో ఉంటే ఎప్పటికీ నీ భార్యను అనుమానించవు. కానీ నువ్వు ఒక చిన్న మెసేజ్ను ఆధారంగా చేసుకొని నీ భార్యను అనుమానించి నాతో కలిసిపోయావు. నాతో కలిసే ముందు నీకు గాయత్రి గుర్తుకు రాలేదా? తప్పు మొత్తం నేను ఒక్కదాన్నే చేసినట్టు నువ్వు మాట్లాడకు. జరిగిందేదో జరిగిపోయింది. నాతో నువ్వు తప్పు చేశావు కాబట్టి గాయత్రిని వదిలి నువ్వు పెళ్లి చేసుకో. ఒకవేళ నువ్వు నన్ను పెళ్లి చేసుకోకపోతే నువ్వు మొన్న నాతో చేసిన తతంగం మొత్తాన్ని గాయత్రికి అలాగే మా అమ్మా నాన్నలకు చెప్పి నీ పరువు మొత్తం తీస్తాను అని రమ్య కార్తీక్ను హెచ్చరిస్తుంది. దీంతో కార్తీక్ రమ్యతో మాట్లాడుతూ నువ్వు నన్ను ప్రేమిస్తున్నాను అని అంటున్నావు. మరి నిజంగా ప్రేమ ఉన్న వ్యక్తిని ఇలాగే బ్లాక్మెయిల్ చేస్తారా అని అడుగుతాడు. దీంతో రమ్య మాట్లాడుతూ అవన్నీ నాకు తెలియదు, నాకు నువ్వు కావాలి, అది ఎలా అయినా సరే, ఎందుకంటే నువ్వంటే నాకు పిచ్చి అని అంటుంది. ఇంతలో ఊరి నుండి గాయత్రి తిరిగి వస్తుంది. ఇక గాయత్రి రాగానే ఇద్దరు ఏమీ తెలియనట్టు నార్మల్గా ఉండిపోతారు. ఇక ఆ రోజు రాత్రి కార్తీక్ ఎంత నిద్రపోవాలి అని ప్రయత్నించినా కూడా తనకు నిద్ర పట్టదు. ఎందుకంటే తను గాయత్రికి అన్యాయం చేశాను అనే బాధ మరోవైపు, అలాగే తనని పెళ్లి చేసుకోకపోతే తన పరువు మొత్తం తీస్తాను అన్న రమ్య మాటలు మరోవైపు. దీంతో కార్తీక్ ఆ రోజు రాత్రి అస్సలు నిద్ర పట్టదు. ఇక కార్తీక్ ఏదైతే అది జరుగుతుంది అని నిజం మొత్తాన్ని గాయత్రికి చెప్పి అవసరమైతే తన కాళ్ళ మీద పడి క్షమాపణలు అడిగి ఈ సమస్య నుండి గట్టెక్కాలి అని కార్తీక్ ఆ మరుసటి రోజు గాయత్రికి నిజం మొత్తాన్ని చెప్పేస్తాడు. రమ్య తన పట్ల ప్రవర్తించిన విధానం, అలాగే రమ్య చేసిన మోసం, అలాగే తాను రమ్యతో చేసిన తప్పు, ఇవన్నీ ఒక్కొక్కటిగా గాయత్రికి చెప్పేస్తాడు. దీంతో గాయత్రి చాలా బాధపడుతుంది. ఎందుకంటే తను ఇంతకాలం ఎంతో ప్రేమించిన తన భర్త కార్తీక్ తన చెల్లెలితో తప్పు చేశాడు అనే బాధ ఒకవైపు, అలాగే తన చెల్లెలు తన కాపురంలోనే నిప్పులు పోయాలి అని చూడడం మరోవైపు, ఇవన్నీ వెరిసి గాయత్రి చాలా బాధపడుతుంది. ఇక గాయత్రి కార్తీక్తో మాట్లాడుతూ నువ్వు కేవలం ఒక మెసేజ్ ఆధారంగా నన్ను అనుమానించాలి అని నీకు ఎందుకు అనిపించింది? నువ్వు అదే రోజు ఆ మెసేజ్ను నాకు చూపించి ఉంటే నేను నీకు క్లారిటీ ఇచ్చేదాన్ని కదా. నీకు అనుమానం వచ్చిన మరుక్షణమే
నన్ను అడగకపోవడం ఇంత పెద్ద తప్పుకు దారితీసింది. నిన్ను క్షమించాలి అంటే కూడా నాకు మనసు రావడం లేదు. కానీ నా కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి కోసం నేను నిన్ను క్షమిస్తున్నాను అంటుంది. అప్పుడే కార్తీక్కి తను తండ్రి కాబోతున్నాను అన్న విషయం తెలుస్తుంది. ఇక వెంటనే గాయత్రిని గట్టిగా హక్ చేసుకొని, సారీ గాయత్రి, నేను నిన్ను మోసం చేశాను, నన్ను క్షమించు, ఎలాగైనా నన్ను ఈ సమస్య నుండి కాపాడు అని అడుగుతాడు. ఇక ఆ మరుసటి రోజు గాయత్రి రమ్య బట్టలను సర్ది, ఇక నువ్వు ఇంటికి వెళ్ళిపోతే మంచిది, లేదంటే నేనేం చేస్తానో నాకే తెలియదు, ఏదో చెల్లివి అని చెప్పి ఇంటి దగ్గరికి రానేస్తే నువ్వు నా భర్తనే నా నుండి దూరం చేయాలి అని చూస్తావా? నేను ఎట్టి పరిస్థితుల్లోనూ నిన్ను క్షమించను అని చెప్పి రమ్యను ఇంట్లో నుండి పంపించేస్తుంది. ఇక రమ్య ఇంట్లో నుండి వెళ్ళిపోతూ, నువ్వు నన్ను ఇంట్లో నుండి ఏ హక్కుతో వెళ్ళగొడుతున్నావో తిరిగి నేను అదే హక్కుతో ఈ ఇంట్లోకి అడుగు పెడతాను, చూసుకో అని చెప్పి ఇంట్లో నుండి రమ్య వెళ్ళిపోతుంది. ఇక ఇంట్లో నుండి వెళ్ళిపోయిన రమ్య కార్తీక్పై కోర్టులో కేసు వేస్తుంది. ఇలా చదువుల కోసం మా బావ ఇంటికి వెళ్తే మా బావ మా అక్క ఇంట్లో లేని సమయం చూసి నాతో తప్పుగా ప్రవర్తించాడు. ఇప్పుడు నా జీవితం అన్యాయం అయిపోయింది, మీరే నాకు న్యాయం చేయాలి అని కోర్టును ఆశ్రయిస్తుంది. దీంతో కోర్టులో జడ్జి మాట్లాడుతూ, నువ్వు చెప్పుకోవాల్సింది ఏమైనా ఉందా అని కార్తీక్ను అడుగుతాడు. దీంతో కార్తీక్ కావాలని రమ్య నన్ను ట్రాప్ చేసి తన మాయలో పడేసుకుంది అని చెప్తాడు. దీంతో జడ్జి మాట్లాడుతూ, నువ్వు చెప్పిన దానికి ఏమైనా ఆధారాలు ఉంటే సమర్పించు అని అంటాడు. దీంతో కార్తీక్ నాకు కొంత సమయం కావాలి అని అడగడంతో జడ్జ్ మరో వారం రోజులు గడువుని ఇస్తాడు. ఈ వారం రోజుల్లో గాయత్రి అలాగే కార్తీక్లు ఇద్దరూ కలిసి రమ్యకు వ్యతిరేకంగా చాలా ఆధారాలను సేకరిస్తారు. వారం రోజుల తర్వాత ఆ ఆధారాలని కోర్టుకు సమర్పిస్తారు. ఆ ఆధారాలు అన్నింటినీ నిశితంగా పరిశీలించిన జడ్జి రమ్య కావాలనే కార్తీక్ను తప్పు చేసేలా పురిగొల్పింది అని నమ్మి కార్తీక్ను నిర్దోషిగా ప్రకటిస్తుంది. దీంతో కోర్టు హాల్లోనే రమ్య బోరున విలపిస్తుంది. తాను ఎంతగానో ప్రేమించిన కార్తీక్ను దక్కించుకోవడానికి సహాయం చేస్తుంది అని భావించిన కోర్టే కూడా తన పక్షాన నిలబడలేదు అని రమ్య చాలా బాధపడుతుంది. ఇక ఆ మరుసటి రోజు ఉదయమే గాయత్రికి ఒక ఫోన్ కాల్ వస్తుంది. అటువైపు నుండి గాయత్రి వాళ్ళ అమ్మ ఏడుస్తూ, అమ్మ గాయత్రి, రమ్య ఇక మనకు లేదు, తను ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయింది అని చెబుతుంది. ఆ మాటలు విన్న గాయత్రి అలాగే కార్తీక్లు షాక్ అవుతారు. వెంటనే వారిద్దరూ వరంగల్కి వెళ్తారు. ఇక రమ్యను విగత జీవిగా చూసి కార్తీక్ అలాగే గాయత్రిలు చాలా బాధపడతారు. ఇక కార్తీక్ రమ్య బెడ్రూమ్లోకి వెళ్ళి చూడగా ఒక లెటర్ కనిపిస్తుంది. కార్తీక్, నేను నిన్ను చూసిన మరుక్షణమే నీతో ప్రేమలో పడిపోయాను. నిన్ను తలుచుకోని క్షణం అంటూ లేదు. నిన్ను నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను. కానీ నువ్వు నా అక్కకి భర్తగా వచ్చావు. అది చూసి నేను తట్టుకోలేకపోయాను. నేను నిన్ను ఎలాగైనా దక్కించుకోవాలి అని చాలా రకాల ప్రయత్నం చేశాను. కానీ ఆ దేవుడు నిన్ను ఈ జన్మలో గాయత్రికే రాసి పెట్టాడు అన్న విషయం నాకు లేటుగా అర్థమయ్యింది. నేను నిన్ను తప్ప మరొక వ్యక్తిని నా భర్తగా ఊహించుకోలేను. అందుకే ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోవాలి అని నిర్ణయించుకున్నాను. కనీసం వచ్చే జన్మలో అయినా నీకు భార్యగా పుట్టాలి అని కోరుకుంటున్నాను అని ఆ లెటర్లో రాసి ఉంటుంది. ఆ లెటర్ను చదివిన కార్తీక్ కళ్ళు నీళ్లతో నిండిపోతాయి. ఎందుకంటే రమ్య తనని ఎంతగా ప్రేమించిందో ఆ లెటర్లో ఉంటుంది. కానీ తననికి రమ్య కోసం గాయత్రికి అన్యాయం చేయడం ఇష్టం లేదు. ఇక కొన్ని రోజులు గడిచిన తర్వాత గాయత్రి అలాగే కార్తీక్లకు ఒక అమ్మాయి జన్మిస్తుంది. ఆ అమ్మాయికి రమ్య అనే పేరు పెట్టి తన చెల్లిని గాయత్రి తన కూతురులో చూసుకుంటుంది. ఈ కథ ద్వారా మనకు అర్థం అయ్యే విషయం ఏంటి అంటే, ఏ ఇద్దరు వ్యక్తులు కలిసి జీవించాలి అనే విషయం భగవంతుడు మనం పుట్టినప్పుడే నిర్ణయిస్తాడు. అంతే తప్ప మనకు నచ్చినట్టు బంధాలని ఏర్పరచుకోవాలి అని చూసినా అవి సఫలం కావు. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో తర్వాత మీకు ఎలాంటి కాన్సెప్ట్స్ పైన వీడియో కావాలో కమెంట్ చేయగలరు.
తప్పకుండా నేను ఆ కాన్సెప్ట్స్ పైన వీడియో చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ విడుదలైన వెంబడే మీకు నోటిఫికేషన్ వస్తుంది.